హాయ్, ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. ఒక పావు కేజీ ఉసిరికాయలకి వేసాను అనమాట. మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఇలాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవి ఇలాగా పక్కకు తీసుకున్న తర్వాత ఈ పాన్లోనే కొంచెం ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మూకుడు వేడయ్యాక ఉసిరికాయలు వేసుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆయిల్లో బాగా కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం మూత పెట్టాలి. ఇది కొంచెం మధ్య వరకు ఉంచుకుంటే మీకు పచ్చడి ఆడుకోవడానికి బాగుంటుంది, నలుగుతుంది కూడా. ఇలా గ్రైండ్ చేసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకొని ఇందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నూనె వేసి పోపు వేసాను. ఇప్పుడు ఈ పోపు చల్లారాక ఈ పచ్చడి తీసి ఇందులో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలన్నమాట. పోపు చల్లారాక వేసుకొని కలుపుకోండి. అన్నంలో, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దీన్ని ఒక గాజు దీనిలో కానీ ప్లాస్టిక్ దానిలో కానీ వేసి ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇంకొక 5-6 రోజులు ఉంటుంది.